హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. మీ అందరితో ఒక విషయం మాట్లాడడానికి అయితే వచ్చానండి. రేపు వినాయక చవితి కదండి. మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రంగుల గణపైన కొంటున్నారా లేక మట్టితో చేసిన గణపైన కొంటున్నారా? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దండి, మట్టి విగ్రహాలనే కొనండి. పర్యావరణాన్ని కాపాడండి. షోకేస్లో పెట్టే బొమ్మనో లేక ఇంటికి అలంకరించే వస్తువునో కాదండి. ఈ 9 రోజులు స్వామివారికి భక్తితో చేసే పూజ. మేమైతే ప్రతి సంవత్సరం మట్టితో చేసిన గణపయ్యనే తెచ్చుకొని పూజిస్తామండి. చూశారు కదండి మా గణపయ్యను. చక్కగా స్వామిని ప్రతిష్ఠించే చోట ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పీట వేసి బియ్యం పోసి స్వామివారిని అయితే ప్రతిష్ఠించాను. ఇలాగే ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. మేము మట్టి విగ్రహాలనే కొంటాము. అలాగే చవితికి పందిళ్ళు వేస్తారు కదండి. వినాయక స్వామి పందిళ్ళలో సినిమా పాటలు కాకుండా భక్తి పాటలు వేయండి. ఎందుకంటే ఆ విఘ్ననాయకుడు ఈ నవరాత్రులలో భూమి మీద ఉండి ఎవరు ఎంత భక్తి శ్రద్ధలతో ఆయనను పూజిస్తున్నారో చూస్తారట. కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజించి ఆ విఘ్నేశ్వరుని కరుణా కటాక్షాలు పొందుదాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మెసేజ్ని అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.